మంది లేరు. కారణం నేను చెప్పను, అది మీకు తెలుసు. ఈ సాయంకాలము దేవుడు లేక మనం అడగట్లేదు. ఎందుకంటే పౌలు గారు అంటాడు కదా, అపోస్తుల కార్యంలో అంటాడు, జగత్తును 17వ అధ్యాయము 23, 24, 25 వచనాలు, అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశములకు భూమికి ప్రభు ఉన్నందున తనకు ఏదైనా కొలువై మనుష్యుల చేత సేవింపబడేవాడు కాదు. మనం ఆయనకి ఏమిస్తాం? వెండి అయినది, బంగారు అయినది, ఇతడి అయినది, సర్వ భూమి నాదే కదా. సో అంటే అందరికీ జీవమును, ఊపిరిని దయచేవాడు. మనందరికి తెలుసు, కరోనా టైంలో ఏమన్నారు? ఆక్సిజన్ అన్నారు. దాన్ని ఏమన్నారు? ఆక్సిజన్ అన్నారు. అంటే గాలి ఆక్సిజన్ ఉందా, ఉంటేనే హాస్పిటల్లో. దేవుడు మనకు ప్రకృతి ప్రసాదించే, ప్రభువు ప్రసాదించే ఆ గాలి, స్వచ్ఛమైనటువంటి గాలి. మీ అందరికి తెలుసో లేదు కానీ ఒక టీబీ పేషెంట్ కు కావలసినటువంటిది స్వచ్ఛమైన గాలి. అందుకే టీబీ హాస్పిటల్స్ కొండపైన కడతారు. ఎందుకంటే అక్కడ స్వచ్ఛమైనటువంటి గాలి వస్తుంది. ఎందుకంటే అతనికి లేక ఆమెకు వారి ఊపిరితిత్తులు పాడైపోయి ఉంటాయి. టీబీ అంటే ఎఫెక్ట్ అయ్యేది ఊపిరితిత్తులకి. సో వారికి స్వచ్ఛమైన గాలి పీల్చుకున్నప్పుడు వారికి స్వస్థత కలుగుతుంది. మరి ఇక్కడ పౌలు గారు అదే మాట చెప్తున్నారు. అందరికీ ఆయన జీవము, లైఫ్, ఆయనలో జీవం ఉండెను, ఆ మనుషులకు ఆ జీవము వెలుగై ఉండెను అన్న. ఇన్ హిమ్ దేర్ వాస్ లైఫ్ అండ్ ద లైఫ్ వాస్ లైట్ అండ్ ద మెన్ అని ఆంగ్లంలో రాయబడింది. ఇక్కడ కీర్తనకారుడు కూడా అంటున్నాడు, ఆయనకు ఎన్నో అపాయాలు చుట్టుకొని ఉన్నాయి. అదే 6వ కీర్తన 5వ వచనంలో అంటాడు, పాతాళంలో నీకు కృతజ్ఞతాస్తుతులు ఎవరు చెల్లిస్తారు? మరణమైన వారికి నిన్ను కూర్చిన జ్ఞాపకం లేదు కదా. అదే 30వ కీర్తన 8, 9 వచనాల్లో అంటాడు, నేను కోతిలోనికి దిగిన నా ప్రాణం వల్ల నాకు లాభం ఏంటి? అంటే బ్రతికున్న వారే ఏదైనా చేయగలరు, దేవునికి స్తుతి చెల్లించగలరు, దేవునికి కృతజ్ఞత అర్పణ చెల్లించగలరు. ఆయన లేక కాదు, ఆయన మనకు అన్ని ఇచ్చాడు, సమస్తం ఇచ్చాడు. అపోజిట్ పౌలు గారు రోమా పత్రికలోని ఒక మాటను మనము 8వ అధ్యాయము 32వ వచనం మనం చదువుదాం. రోమా పత్రిక 8వ అధ్యాయము 32 మనం చదువుదాం. దేవుడు తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనకదీయగా మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు? గేవ్ అప్ ఎవ్రీథింగ్. ఆయన దగ్గర ఉన్న చివరి రక్తపు బొట్టు వరకు we know that he has given his life. For God so loved the world that he gave his only begotten son, whoever believes in him shall not perish but may have an eternal life. సో ఆయన ఒక్కగా ఒక కుమారుని మనందరి కొరకు ఇచ్చాడు. సో ఆయన లేక కాదు. Do you know the grace of our Lord Jesus Christ? Paul is asking question. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను మీద ఎరుగుతుంది కదా. ఆయన ధనవంతుడై ఉండి కూడా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం, ఆ ధనవంతుడై ఉండి కూడా మై నిమిత్తం ఆయన దరిద్రుడయ్యాడు. ఎందుకంటే ఆయన దరిద్రత చేత మనందరినీ ధనవంతులుగా చేయడానికి. ఈరోజు మన స్టేటస్ పెరిగిపోయింది. మనం ఎక్కడో ఉండవలసినటువంటి వారి. లూకా 1:50లో మరియ చెప్తుంది, ఆయన భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకు ఉంటుంది. దేవుని ప్రజలుగా మనం అనుభవించే భౌతిక సంబంధమైన, ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి దీవెనలు ఎఫెసీ 1:3లో అపోస్తలుడైన పౌలు తెలియజేశాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. ఆయన పరలోక విషయంలో క్రీస్తు యేసు ద్వారా ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించారు. పరలోకం వెళ్ళాలనేది కూడా దేవుని యొక్క కృప. ఈ లోకంలో మనం బ్రతకాలనేది కూడా దేవుని కృప. మనం ఇంటి నుంచి ఇక్కడికి రావడం అంటే, పాస్టర్ గారు నేను అంత whole day she was on the bed.